జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి, దాన్ని విశ్లేషణ చేసుకోవాలి. ఏ ఊర్లో తప్పు జరిగింది, ఏ మండలంలో తప్పు జరిగింది, ఏ నాయకుల వల్ల తప్పు జరిగింది, లేదు ఒకవేళ నా మూలంగా ఏమన్నా తప్పు జరిగిందా అన్నది నేను విశ్లేషణ చేసుకోవాలి. మండల నాయకత్వాలు ఇంతకుముందు మాట్లాడినట్లు వాళ్ళంతకు వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. ఏ గ్రామానికి సంబంధించిన గ్రామ నాయకులు వరే మన మూలంగా ఈ మిస్టేక్ జరిగింది కదా అన్నది విశ్లేషణ చేసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో ఎలక్షన్ టైంలో కూడా దాదాపు 20-25 రోజుల పాటు ప్రతిరోజు నేను కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉంటుంది. మనం నమ్ముకున్న కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ కొరకన్నా మనం గెలవాలి, ఆ జిద్దు ఉండాలి మనకి. 2014లో ఎంత జిద్దు ఉన్నదో ఆ రోజు నిజంగా మనకు సంఖ్య లేదు, పెద్ద నాయకత్వం లేదు, కానీ ఉన్నోళ్లకు ఒక 1000 రెట్ల బలం అనే ఒక జిద్దు ఉండే. నేను అదే చెప్తా ఉంటే 2014లో ఉన్న జిద్దు మొన్న 2023లో ఉన్న సైన్యానికి ఉంటే అవతల పార్టీలకు డిపాజిట్లు కూడా రావాలి. 2023లో మొన్న ఎలక్షన్లు మన సైన్యం ఎంత గొప్పది, ఎంతమంది ఉన్నాము, అన్ని మండలాల్లో ఎంపీపీలు మనమే, జెడ్పీటీసీలు మనమే, చైర్మన్లు మనమే, సింగిల్ విండో చైర్మన్లు మనమే, 80% సర్పంచ్లు మనమే, 86% ఎంపీటీసీలు మనమే. అంటే ఇంత గొప్పగా ప్రజలు మనల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టిన తర్వాత కూడా మళ్ళీ అసలైన ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్ వచ్చే వరకు మనం వెనకాల పడ్డము అంటే ఏంది అన్నది మనం విశ్లేషణ చేసుకోవాలి. రేపు రాబోయేది ఇప్పుడు జరిగిపోయింది. ఇవాళ ఒక ఎమ్మెల్యే పదవి లేనంత మాత్రం మీరు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఇవాళ మనం 100% స్థానిక సంస్థల్లో అందరం మనమే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని పదవుల్లో మనం ఉన్నాం. రేపు 5 ఏళ్లు మన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలంటే ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా మన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాలి, దాని మీద మనం మైండ్ పెట్టాలి. నాకు తెలిసి ఇప్పటికే అంటే దేవుడు కూడా ఒక అవకాశం మనకి ఇచ్చిండు. 10 ఏళ్ల కాలంలో మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే గ్రామాల్లో మనమేమో 80% మంది నాయకత్వం మనమైపోయినాం, 10-15% అవతల పార్టీ ఉండి వాడేమో జిద్దు మీద పనిచేసుకుంటూ పోయిండు. మనం 100 మంది ఉండి మనమే గెలుస్తున్నాంలే అన్న ఒక నిర్లిప్తతోటి వాడు చేసిన దాంట్లో మనం అంత గొప్పగా ప్రచారం చేయలేకపోవడమే ఇవాళ నిజంగా ఒక కారణం కూడా. కానీ ప్రతి ఇంటికి పోయి మనం ఏం సాయం చేసినాం, ఏం రైతు బంధు ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినాం, ఆ కుటుంబానికి ఏం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఏం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, ఏం సాయం ఇచ్చినాం అంటే వాళ్ళేమో 5 మంది కలిసి 6 గ్యారెంటీలు అవి కానీ గ్యారెంటీలు చెప్పుకుంటా ప్రచారం చేసుకుంటా ఎట్లయితే వెళ్ళిరో నిజంగా మనం ఇంటింటికి అంత ఓపిక మీద దిగింటే నిజంగా అంటే దగ్గరికి వచ్చిపోయినాం కాబట్టి 100% బయటపడే అవకాశం ఉంటుండే మనకి ఇప్పటికైనా చేయాల్సింది కదే. రేపు రాబోయేది ఒకవేళ జనవరిలో వస్తాయా, ఫిబ్రవరిలో వస్తాయా, లేదా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత వస్తాయా, సర్పంచ్ ఎలక్షన్లు అన్నది తెలియదు. మనకు ముందు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి. రేపు 5 ఏళ్లు మన పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా ఉండాలంటే మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.